షాపింగ్ మాల్కి వెళ్ళి ఎన్ని రోజులు అవుతోంది? గతంలోలా ఇప్పుడు వెళ్తున్నామా? అంత లేదు కదా. బట్ మన దేశంలో షాపింగ్ మాల్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే వస్తుంది. ప్రధాన మెట్రో నగరాలతో పాటు ఇతర టైర్ 2, టైర్ 3 నగరాలకు కూడా పెద్ద పెద్ద సంస్థలు తమ బ్రాంచుల్ని విస్తరిస్తూ ఉనికిని చాటుకుంటున్నాయి. కానీ ఇదే టైంలో ఖాళీ మాల్స్ ఎక్కువైపోయాయి. కొన్ని చేస్తున్నటువంటి పొరపాట్లు, నిర్లక్ష్యం, ఇతర కారణాలతో గోస్ట్ మాల్స్ సంఖ్య పెరుగుతోంది అని చెప్పొచ్చు. అంటే షాపింగ్ మాల్స్ పెరుగుతున్నప్పటికీ తక్కువ పనితీరు కలిగిన షాపింగ్ సెంటర్ల సంఖ్య పెరుగుతోందన్నమాట. వీటినే గోస్ట్ మాల్స్ అంటారు. ఒక షాపింగ్ మాల్లో మొత్తం లీజుకి ఇవ్వదగ్గ స్థలంలో 40% కంటే ఎక్కువ వరకు ఖాళీగా ఉంటే దానిని గోస్ట్ మాల్గా పరిగణిస్తాం. భారతదేశ రిటైల్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతున్నప్పటికీ ప్రారంభ అంటే 2000లో నిర్మించిన పాత షాపింగ్ సెంటర్స్లో దాదాపు 20% వరకు గోస్ట్ మాల్స్గా మారిపోయాయి. గోస్ట్ మాల్స్ పెరగడానికి కారణాలు మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, ఆస్తులు పాతబడిపోవడం వంటివి ఉన్నాయి. ఇంకా ఈ కామర్స్ కారణంగా ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోవడం, ఒకే ప్రాంతంలో కొత్త మాల్స్, పెద్ద రీటైల్ పార్క్స్ రావడంతో పోటీ తట్టుకోలేకపోతున్నాయి. ఇతర ముఖ్యమైన అంశాల్లో మాల్ నిర్వహణ సరిగా లేకపోవడం, మరమ్మతులు సరిగా చేయకపోవడం, ఆకర్షణీయంగా ఉండకపోవడం. దేశవ్యాప్తంగా మొత్తం 32 నగరాల్లో 350కి పైగా షాపింగ్ సెంటర్లు ఉండగా ఇక్కడ 74 షాపింగ్ మాల్స్లో 15.5 మిలియన్ చదరపు అడుగుల నిష్క్రియ స్థలం ఉందట. దీనినే ఇన్యాక్టివ్ స్పేస్ లేదా ఖాళీ స్థలంగా చెబుతాం. ఈ ఖాళీ స్థలంలో 4.8 మిలియన్ చదరపు అడుగుల వరకు స్టోర్స్ ఉంచొచ్చు. వీటిని పునరుద్ధరిస్తే గనక సంవత్సరానికి 357 కోట్ల చొప్పున అద్దె వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టైర్ 1 నగరాల్లో 236 కోట్లు, టైర్ 2 నగరాల్లో అయితే 121 కోట్ల వరకు ఆదాయం కోల్పోతున్నట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా అంచనా వేస్తోంది. ప్రధానంగా పాత మాల్స్ను పునరుద్ధరించడం లేదా వినియోగంలో మార్పులు చేయడం అనేది కీలకం. టాప్ పర్ఫార్మింగ్ పాత మాల్స్ మధ్య అంతరం చాలా పెరిగిపోతుంది. గ్రేడ్ ఏ మాల్లో దాదాపు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ కేవలం 5.7% ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది. ఇక తక్కువ స్థాయి మాల్స్ విషయానికి వస్తే ఇవి నిర్మాణాత్మక సమస్యలతో సతమతం అయిపోతున్నాయి. గ్రేడ్ సి మాల్స్లో ఖాళీ స్థలం వాటానే సగటున 36% వరకు ఉంటుందట. ఎక్కువ స్థలం ఖాళీగా ఉన్న వాటిల్లో కోవర్కింగ్ స్థలాలు, విద్య, వినోద కేంద్రాలు, హెల్త్ కేర్ సెంటర్స్ వంటివి ఏర్పాటు చేయడం ద్వారా అద్దె ఆదాయం పొందొచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.